ముందుగా అయితే నేను ఒక పావు కిలో చిలకడ దుంపలు అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? చిలకడ దుంపలతో ఫ్రై అయితే చేయబోతున్నాను. మామూలుగా మనం ఎలా చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఇంకోటి ఏంటంటే, మనం చిలకడ దుంపలు అంటేనే దీన్ని మనం ఉడికించుకుని తినాలి, లేదంటే ఏదన్నా కూరల్లో సాంబార్లో వేసుకోవాలని మాత్రమే మనకు తెలుసు. సో దీన్ని మనం ఫ్రై కూడా చేయొచ్చు అని అయితే మీకు ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను అనమాట. సో ఈ చిలకడ దుంపల్ని ముందుగా నేను కడిగి తొక్క అయితే తీసి ఉంచుకున్నానండి. దీన్ని కనుక మనం ఇప్పుడు కట్ చేయాలి అనుకుంటే చాలా కష్టంగా గట్టిగా అయితే ఉంటుంది. సో దీన్ని కట్ చేసే విధానం ఒకటి ఉంది. ఆ కట్ చేసే విధానం కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ముందుగా అయితే మనం ఈ చిలకడ దుంపల్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. చిలకడ దుంపల్ని మనం కనుక ఇలా నేరుగా కట్ చేసామంటే చాలా గట్టిగా ఉంటుంది. సో అందుకని ఇవి కట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఇలా మనం క్రాస్గా కట్ చేసామంటే ఈజీగా కట్ అవుతుంది అనమాట. సో మనం ముందుగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయట్లేదండి. మనం ఉడికించడం కోసం జస్ట్ ఇలా ఒక పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసి ఉడికించుకుందాం. మీరు నేరుగా కట్ చేయాలి అనుకుంటే ఇంకా కష్టంగా అయితే ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఎప్పుడు కూడా మనం ఇలా కట్ చేసుకుంటే ఈజీగా, చాలా వరకు కష్టం లేకుండా ఈజీగా అయితే చిలకడ దుంపల్ని మనం వెళ్ళి ఉడికించేసుకుందాం. రండి, చిలకడ దుంపల్ని ఇలాగా ఉప్పు వేసి, లైట్గా ఉప్పు వేసి అయితే ఉడికించేసుకుందాం. సో చిలకడ దుంపలు అయితే మనం ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఈ చిలకడ దుంపల ఫ్రైకి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే, ఈ చిలకడ దుంపల్ని మనం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. చేసి ఉంచుకున్నటువంటి చిలకడ దుంపల్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి. ఇలాగా మనకు కావాల్సిన సైజులో వాటిని కట్ చేసుకుందాం. సో కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. రండి. సో స్టవ్ అయితే వెలిగించి కడాయి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ కడాయిలో మనం డీప్ ఫ్రైకి చేయడానికి కావాల్సినంత నూనె అయితే వేసుకుందాం. సో కట్ చేసి ఉంచినటువంటి ఈ చిలకడ దుంప ముక్కల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం చల్లుకుంటే టేస్టీ చిలకడ దుంపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ చిలకడ దుంపల ఫ్రై చాలా టేస్టీగా, స్వీటీగా అయితే ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తినేస్తారు. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సో నూనె కాగుతుంది. నూనె కాగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సో నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం చిలకడ దుంపల్ని వేసేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారండి, బాగా డీప్ ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసి పక్కన ఉంచుకుందాం. రెండవది కూడా వేసేసుకుందాం. సో పెద్దగా చూసారా, మనం రెడీ చేసుకున్నటువంటి చిలకడ దుంపల ముక్కలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం చల్లుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉప్పు ఇందులో వేసేసాము. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే లైట్గా ఉప్పు చల్లుకోవాలి, అలాగే కారం చల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు కారం చల్లేద్దాం. సో ఇప్పుడైతే నేను ఇందులోకి లైట్గా ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్పు వేసేసాను. అలాగే కారం, మీరు తినగలిగినంత కారం వేసుకోండి. అలాగే లైట్గా ఇందులో నేనైతే గరం మసాలా అయితే వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. గరం మసాలా అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసేసి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే అండి, చిలకడ దుంపల ఫ్రై అయితే రెడీ. దుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వచ్చిందో ఏంటో టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా సూపర్గా ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఓకేనా?
సో మీరు కూడా చిలకడ దుంపలు ఉన్నప్పుడు రొటీన్కి భిన్నంగా ఇలాగా చిలకడ దుంపల ఫ్రై అయితే చేసుకొని అన్నంలో, చారులో, పప్పులో నంచుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.